జనగామ మున్సిపల్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. అంతకు ముందు జనగామ మున్సిపల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. చైర్మన్ ఎన్నిక వాయిదా కోరుతున్నారు ఎంపీ చామల. పోడియం ఎదుట బైఠాయించారు ఎంపీ చామల, అలాగే కౌన్సిలర్లు. సార్, మా కరెస్పాండెంట్ శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఏం జరుగుతుంది అక్కడ? అదే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది జనగామలో. జనగామకు సంబంధించి జనగామ మున్సిపాలిటీ 30 ఓవర్లు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 గెలిచింది. ఇతర ఒక సిపిఎం తో పాటు 4 ఇండిపెండెంట్లు గెలిచారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి ఇక్కడ ఎక్సఫీషియో ఓటు ఉంటుంది. కాబట్టి వీళ్ళు దాదాపు ఒక ఇతర ఇండిపెండెంట్ తో కలుపుకొని 16 మంది బీఆర్ఎస్ వైపు ఉన్నారు, 16 మంది కాంగ్రెస్ వైపు ఉన్నారు. అక్కడ ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఇక్కడ తమ ఎక్సఫీషియో ఓటు వేసుకోబోతున్నారు. సో 16 ఉన్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఆ తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి 28వ డివిజన్ సంబంధించి ఒక హఫీజా అని కార్పొరేట్ సంబంధించి తాను కిడ్నాప్ అయినట్టు తన కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ పోలీసు విచారణలో ఉండగా ఇప్పుడు ఎన్నిక ఎందుకు, ఆ విచారణలో పూర్తి స్థాయిలో తెలవాలి, అనవసరంగా దాన్ని కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేశారు. ఆమె బీఆర్ఎస్ లో నుండి బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఆ బీఆర్ఎస్ వాళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళు కిడ్నాప్ చేశారని కేసు ఎందుకు పెట్టారంటూ దాని మీద విచారణ జరిగితే తప్ప ఈ ఎన్నిక ఉన్నట్టు చామల కిరణ్ రెడ్డి పోడియం దగ్గర కాంగ్రెస్ అభ్యర్థులతో చాలాసేపు దాదాపు 40 నిమిషాల సేపు నిరసన వ్యక్తం చేశాడు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆడియో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దీన్ని రేపటికి వాయిదా ఇస్తున్నట్లు ఏమంటే ఆ బీఆర్ఎస్ శ్రేణులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైఠాయించి ఆ గొడవ చేస్తున్న పరిస్థితులు తాజా కనిపిస్తున్నది. ఎట్టి పరిస్థితులు కావాలనే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేకపోయినప్పటికీ పై అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలనే, అంటే మళ్ళొక సమయం ఇస్తే ఇంకెవరైనా క్యాండిడేట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఆ విజువల్స్ లో చూడొచ్చు, చాలా గొడవ పడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయాల్సిందే. 28వ డివిజన్ సంబంధించిన హఫీజా ఫతిమా కిడ్నాప్ సంబంధించి ఏదైతే పోలీసు ఎఫ్ఐఆర్ అయిందో ఆ ఎఫ్ఐఆర్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అంటుంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది ఒక కుట్రపూరితం, వాళ్ళకు ఎక్కువ ఓట్లు లేవు కాబట్టి, మెజార్టీ లేదు కాబట్టి దీన్ని వాయిదా వేసి వాళ్ళకు కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులను తమ వైపు గుంజుకునే ప్రయత్నం కోసం చేస్తున్నారు అంటూ వీళ్ళు ఆరోపణ. ఏంటి ఏమైనప్పటికీ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది జనగామలో అని చెప్పొచ్చు. హరి.